వినాయక చవితి వస్తుందంటే చాలు హైదరాబాద్లో ఎక్కడ లేని హడావుడి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో గల్లీ గల్లీకి గణేష్ మహారాజ్ని నిలబెడుతూ ఉంటారు చాలామంది. అదేవిధంగా హైదరాబాద్ చూపంతా కూడా ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఏ విధంగా తయారవుతుంది వినాయక చవితికి అనేది ఉంటుంది. సో ఖైరతాబాద్కి చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటారు. అదే వినాయకుడు ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి, ఎలా తయారు చేస్తున్నారు, ఎలాంటి మనకి వినాయక చవితికి ఎలాంటి మనకి పనులు చేస్తున్నారు, ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, అయితే వచ్చి భక్తులని రద్దీని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు అనే విషయాలు ఇక్కడ కమిటీ సభ్యులతో అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఇక్కడ వినాయకుడిని చూసుకున్నట్లయితే కుడివైపున జగన్నాథ స్వామి విగ్రహాలు అయితే పెట్టారు, జగన్నాథ స్వామి అయితే ఉన్నారు. అదే ఎడం వైపున వరాహ స్వామి వారు అయితే ఉన్నారు, అటు సైడ్ అమ్మవారిని అయితే పెట్టారండి. సో చాలా వైభవంగా అయితే ఉంది ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం. అదే విధంగా ఇప్పుడు రేపొద్దున్న అయితే మనకి ఈ కర్రలన్నీ తీసేస్తారు. సో కర్రలన్నీ తీసేసిన తర్వాత ఇంకా చాలా బాగా ఉంటుందండి వినాయకుడి విగ్రహం. ఆయన ఎంత వైభవంగా అయితే ఖైరతాబాద్ ఉత్సవాన్ని జరుపుకుంటారు ఈ సంవత్సరం అనేది. అదే విధంగా ఎవరైనా ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవానికి విరాళం ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్నారండి చాలా మంది. సో డొనేషన్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. అదే విధంగా మనకి వినాయక చవితికి ఖైరతాబాద్ వినాయక చవితికి చాలా మంది భక్తుల రద్దీ అయితే వస్తుంది. సో ఆ భక్తుల రద్దీని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఇక్కడ అడిగి తెలుసుకుందాం. అదే విధంగా ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు, ఆ భక్తులతో అయితే మాట్లాడి తెలుసుకుందామంటే ఖైరతాబాద్ వినాయకుడి చరిత్ర ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వినాయకుని శంకరయ్య గారు 1954 ఒక్క అడుగు నుంచి బాలగంగాధర్ పిలుపు ప్రకారం తిలక్ పిలుపు ప్రకారం ఒక్క అడుగు నుంచి స్టార్ట్ చేశారు. అట్లా ఒక్క అడుగు నుంచి లోపల తామేరు పువ్వు ఉంటుంది, ఆ తామేరు పువ్వు కాడికించి మధ్యలోకి వచ్చారు, మధ్యలో నుంచి బయటకు వచ్చారనమాట. ఒక్కొక్క అడుగు పెంచుకుంటా ఈ సంవత్సరం 71 అడుగులు చేయడం జరిగింది. అయితే ఇది 94లో చనిపోయిన తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు వాడికి 94 తర్వాత మా నాన్నగారు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఈ వినాయకుడిని. దాని తర్వాత 2022లో మా నాన్నగారు చనిపోయిన తర్వాత సింగరి రాజ్ కుమార్ గారు మా తమ్ముడు ఆయన కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. ఆయన సందీప్ రాజు ఏదంటే ఒకటి ఏంటంటే ఇది వినాయకుని 1954 నుంచి శంకరి అంటే సింగరి ఫ్యామిలీ అని ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చినది ఆయన ఆశీర్వాదం వల్ల. అప్పటి నుంచి అంటే అప్పుడు మా పెద్దనాయన ఉన్నప్పుడు వాళ్ళు ఎంతమంది అయితే గ్రూప్ ఉండేనో వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు ఉన్నారో లేదో చనిపోయినో తెలియదు. అప్పటి నుంచి మా పెద్దనాయన గారు అక్కడ కంటిన్యూ చేసుకుంటా ఇప్పటివరకు 71 సంవత్సరం ఇక్కడ చేసుకుంటా వస్తున్నాము. అంటే గణేష్ విగ్రహాన్ని ఒక్క అడుగు ఎందుకు పెట్టాలనిపించింది? ఫస్ట్ మీకు ఏమైనా సెంటిమెంట్స్, ఏమైనా మొక్కులు ఏమైనా ఉన్నాయా? అంటే అట్లా అని కాదు మేడం, అప్పటి మనుషులు ఇప్పుడు మేము పుట్టలేదు ఇంకా. అప్పుడు మా పెద్దనాయన ఏదైతే బాలగంగాధర్ తిలక్ ఆయన అప్పటి దాంట్లో గణేషుని పెట్టాలా అని అన్నారంట ఆ టైంలో అని ఒక్క అడుగు నుంచి ఇక్కడ పెట్టారు. ఆల్రెడీ ఇక్కడ ఒక గుడి ఉండే, గుడి వల్ల ఏదో ఈ బిల్డింగ్ కూడా మా పెద్దనాయన కౌన్సిల్ ఉన్నప్పుడు కట్టడం జరిగింది దీనికి. దాని తర్వాత ఏమైందో మనకు తెలియదు, ఓడిపోయిన బిల్డింగ్ ఆగిపోయింది. అయితే ఈ ఒక్క అడుగు ఇక్కడికి స్టార్ట్ చేయడం జరిగింది. దాని నుంచి ఇప్పుడు మట్టితోనే వినాయకుడిని చేశారండి లేకపోతే ఇంకా ఏమేమి మెటీరియల్ కలిసి? అంటే ఈ యొక్క వినాయకుడిని మా నాన్నగారు సుదర్శన్ గారు ఈ యొక్క వినాయకుడిని గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని నిమజ్జనం చేస్తే పొల్యూషన్ ఏదో అవుతుంది, వాటర్ ఖరాబ్ అవుతుంది అది ఇది అని అంటే ఆయన సివిఎం ఆయన మహేందర్ రెడ్డి కమిషనర్ ఉన్నప్పుడు ఆయనతో మా నాన్నగారు చెప్పడం జరిగింది, వచ్చే సంవత్సరము మేము మట్టి వినాయకుడిని తయారు చేస్తాము అని చెప్పి. ఇక మా నాన్నగారు ఆ టైం చనిపోయారు 2022. అంటే అప్పటి నుంచి ఇది 3వ సంవత్సరం దీన్ని కంటిన్యూ చేసుకుంటాం మట్టి వినాయకుడిని. దీంట్లో ఇంకోటి ఏంటంటే చిక్నా మట్టి, వరి పొట్టు, గడ్డి, మళ్ళా సుత్లి పొట్టు, ఇంకోటి ఏంటంటే కపుర్తా జాలి ఉంటారు కదా మేడం, అవన్నీ కలిపి ఇట్లా మనం వరి పొట్టు గడ్డిలా అవన్నీ పిడకల్లాగా చేసి దాన్ని మొత్తం ఈ ఐరన్లో వెల్డింగ్ చేసినాక దాన్ని పిడకలు ఇట్లా కొడతాను గోడకు, అట్లా అన్నీ చేసుకుంటే ఫినిషింగ్ చేసుకుంటే ఈ రూపం చేయడం జరిగింది ఇంతవరకు వచ్చి. వినాయకుడి విగ్రహం తయారు చేయడానికి శిల్ప కళాకారులు ఎక్కడ నుంచి వచ్చారు? ఇప్పుడు ఈ యొక్క వినాయకుని తయారు చేసే శిల్పి రాజేందర్ అని ఆర్టిస్టు,
అంతకంటే ముందుగాల మన రంగారావు అని ఉండే. రంగారావు దగ్గర రాజేందర్ అన్న దగ్గర చేతి కింద పని చేస్తుండే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పని నేర్చుకున్న తర్వాత ఆయన తర్వాత ఈయననే రాజేందర్ గారు దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అట్లా సరే, ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉందండి? ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది ప్రజల నుంచి ఆదరణ? ఇప్పుడు ప్రజలు అంటే చూడండి మేడం, ఈ యొక్క సత్యమైన వినాయకుడు ఇక్కడ ఆయననే వినాయకుడిని ఇంత పెద్దగా చేపించుకున్నాడు. మన చేతిలో ఏం లేదు, ఆ భగవంతుని ఆశీర్వాదం వల్లనే ఆయన మాతో చేపించుకుంటుంది. కాబట్టి మేము ఇంత వినాయకుడిని మేము చేయడం జరుగుతుంది. ఆయన ఆశీర్వాదం మాది. ఇప్పుడు మనం ఏదైనా కావాలనుకుంటాం, మేము కొనుక్కుంటాం, మనకు వద్దన్నప్పుడు ఇడిచేస్తాం. ఆయన ఇంత మా కుటుంబంతోనే ఇంత పెద్ద వినాయకుని ఆయన చేపించుకుంటున్నాడు. మాకు ఏ డబ్బు అని అట్లా ఇట్లా అని లేదు. ఏదైతే ఇప్పుడు మనం ఫస్ట్ ఫైనాన్స్ లాగా తీసుకుంటాం. కొంతమంది భక్తులు బయట ఏమనుకుంటారంటే కొన్ని కోట్లు వస్తాయి అనుకుంటారు. అవన్నీ ఏం లేవు. బయట మేము అప్పు తేవాలే, వినాయకుని స్టార్ట్ చేయాలి. ఏదైతే ఈ భక్తులు ఇప్పుడు ఇప్పుడు వచ్చే పబ్లిక్ మొత్తము రూపాయి, 10 రూపాయలు, 5 రూపాయలు ఏదైతే అనౌన్స్ చేస్తామో దాన్ని బట్టి గ్రాండ్గా అవుతుంది. ఏ పొలిటికల్ కానీ లీడర్స్ ఎవరు సహాయం చేయరు, ఎవరు ఇయ్యరు మేడం. ఎందుకు ఇస్తారు? ఎవరు ఇయ్యరు. పొలిటికల్ కాదు, ఆ భగవంతుడే చేయించుకుంటాడు. ఆయననే మనకు ఆయన ఇది చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఇప్పుడు ఆయన చేతిలోనే, మనదేం లేదు. ఇప్పుడు దీనికి దగ్గర 1.5 2 కోట్ల దాకా ఖర్చు వస్తుంది. ఇంకోటి ఏంటంటే పోలీస్ వాళ్ళు, వాటర్ వర్క్స్ వాళ్ళు, ఎలక్ట్రిషియన్ వాళ్ళు అందరి సహకారం, బస్తీ సహకారం అందరితో కలిపి చేసి ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి ఇంత ఖర్చు అవుతుంది కదండి. పొలిటికల్గా ఎవరు సపోర్ట్ అయినా కావాలి అని మీరు అనుకుంటున్నారా? ఈ పొలిటికల్ అని కాదు మేడం, వాళ్ళంతా వాళ్ళే ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే మనము ఇంత 1.5 కోటి ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు ఇస్తే వాళ్ళది కూడా మనకు సాయం చేసినట్టు ఉంటుంది. ఏది ఉన్నా ఈ భగవంతునికే, మాకేం ఇట్లా ఏం లేదు. ఏది ఉన్నా భగవంతుని. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇప్పుడు కట్టెలు ఇప్పుడు ఈ షెడ్ వేస్తారు, నర్సయ్య టీం అని ఉంటారు, కార్పెంటర్, మళ్ళీ వెల్డర్స్. ఈ వచ్చే భక్తులు ఇదైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ పేమెంట్కే వెళ్ళిపోతుంది. మేమేం సంపాదించి మేము బిల్డింగ్లు కట్టేది అని చేసేది. వాళ్ళు ఇచ్చే భక్తులు ఇచ్చే దాన్ని బట్టే మనకి ఇక్కడ గ్రాండ్గా జరుగుతుంది. ఆ వినాయకుడే చేయించుకుంటాడు అంతే, దాని ఏం లేదు. నమస్తే అండి, మీ పేరు? అతీష్. ఎక్కడుంటారు? గుంటూరు. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఖైరతాబాద్ గణేష్ని చూడటానికి? అంటే ఇది ఫస్ట్ ఇయరే. శంషాబాద్లో ఉంటాము. బొమ్మ పెట్టారని చూద్దామని వచ్చినాం. ఈ ఇయరే చూద్దామని వచ్చినాం. అంటే వినాయక చవితికి చూడొచ్చు కదా, ఇవాళ ఎందుకు వచ్చారు? అంటే రేపు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, చూడనీకి అవ్వదు. ఇప్పుడు వస్తే కొంచెం చూడనట్టు ఉంటుందిలే అని దగ్గరకు వచ్చినాం. రేపు వస్తే ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా, అందుకే. అంటే ఇప్పుడు వినాయక చవితి మీ ఇంట్లో, మీ ఊర్లో ఏ విధంగా జరుపుకుంటారు? బాగానే జరుపుతారు ఘనంగా. అంతా 15 రోజుల దాకా పూజా కార్యక్రమం ఉంటుంది, అన్నదానం అంతా మంచిగా చేస్తారు. అంటే ఈ సంవత్సరం ఇంటికి వెళ్ళలేక ఇక్కడ వినాయకుని ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేస్తారని తెలిసింది, అందుకే ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చినాం. నేను ఇక్కడ 40 ఏళ్ళ నుండి మైకోల్ కమిటీ ఉత్తర కమిటీ నంబరు అవర్ ప్లేస్ అటెండర్ అండ్ మైకోల్ సార్. డూ ఐ వాంట్ 40 ఏళ్ళ నుండి ఇక్కడ ఎలా సేవ చేసిన వ్యక్తి నేను. ఖైరతాబాద్లో భారీ విగ్రహము, యావత్ భారతదేశంలో అతిపెద్ద విగ్రహం ఖైరతాబాదు. ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతి. డూ ఐ వాంట్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క వినాయకుడిని దర్శించుకొని భారీ ఎత్తున ఖైరతాబాద్లో, తిరుపతిలో 360 ఇక్కడ 11 రోజులు భారీ ఎత్తున ఇక్కడ వినాయకుని భారీ ఎత్తున ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది. భారీ ఎత్తున పెద్ద పెద్ద నాయకులు వస్తారు. అదేవిధంగా 27వ తారీఖు నాడు మా యొక్క ఖైరతాబాదు వినాయకునికి పూజ చేసిన వారు 27 తారీఖు ఉదయం మా యొక్క 11 గంటలకు గవర్నర్ గారు, అదేవిధంగా ఖైరతాబాద్ శాసన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు 11 గంటలకు ఇక్కడ పూజా కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యేలు విజయరెడ్డి గారు,
అదేవిధంగా ఇతర నాయకులు అందరూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఖైరతాబాద్ ఈ యొక్క భారీ ఎత్తున అమ్మవారి బడా గణేష్ ఆశీస్సులు పొందాలని మనవి చేసుకుంటూ జై హింద్, జై గణేష్ మహారాజ్ కీ జై.